ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ గూడూరు నుండి వచ్చారు. తినికి మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. తిని కొంచెం ఒబీస్ ఉంటుంది అనమాట. ఈ అమ్మాయికి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి. తను ప్రెగ్నెన్సీ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. హస్బెండ్ కౌంట్ కూడా బాగుంది. స్కాన్లో మాత్రము బైలాటరల్ పీసీఓడి ప్యాటర్న్ ఉంది, కానీ ఓవేరియన్ వాల్యూమ్ బాగా ఎక్కువ ఉంది. ఇంక్రీజ్డ్ స్ట్రోమా ఉంది. తనకి నేను చూసినప్పుడు ఏమనిపించిందంటే ఈ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవడానికి ఎక్కువ డోస్లో ఇవ్వాల్సి వస్తుందేమో ఎగ్ రావడానికి అనిపించింది. కానీ ఇంతవరకు తనకి ఎప్పుడు కూడా ఓవులేషన్ ఇండక్షన్ అవ్వలే ఈ 3 yearsలో కూడాను. సో అందుకని అమ్మాయికి నేను స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ డోస్తోనే స్టార్ట్ చేశాను. డైరెక్ట్గా ఎక్కువ డోస్ ఇవ్వకుండా లెట్ మీ సీ అసలు ఎలా రెస్పాండ్ అవుతుంది ఆ ఓవరీ అని మామూలు బేసిక్ 5 milligrams లెట్రజోలే ఇచ్చాను. కానీ ఆ అమ్మాయికి దాంతోనే 15th day ఎగ్ రిలీజ్ అయింది. మంచి 9 millimeters ఎండోమెట్రియం వచ్చింది. ఫస్ట్ సైకిల్లోనే తను కన్సీవ్ అయ్యింది. ఈరోజు ఆ అమ్మాయికి 6 weeks 5 days ప్రెగ్నెన్సీ విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్. సో అందుకని మనం ఇనిషియల్ ఎవాల్యుయేషన్లో స్కాన్ చూడటము, యాంట్రల్ ఫాలికల్స్ చూడటము, ఓవేరియన్ వాల్యూమ్ చూడటము ఇంపార్టెంట్. దాంతోపాటు కరెక్ట్ డోస్తో ఓవులేషన్ ఇండక్షన్ అనేది స్టార్ట్ చేసి ఫాలిక్యులర్ స్టడీ చేస్తే గనక ఎగ్ రిలీజ్ అయితే మంచిగా కన్సీవ్ అవుతారు.